కూడా స్పష్టంగా కృష్ణారావు గారు చెప్పదలుచుకున్నా. కూకుట్పల్లి అభివృద్ధి మీద బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాము. కృష్ణారావు గారు ఇందా నేను ఒక స్టేడియం చెప్పా. స్టేడియమే దాదాపు 2006-7 నుంచి 2020 సంవత్సరాల్లో కూకుట్పల్లి ఈ రోజు కూడా ఆ రోజు అనుకుంది ఏంటంటే ఈ చుట్టుపక్కల కాలేజీలు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు, ఆట స్థలం కావాలి, స్టేడియం కావాలని మెట్రో దాంట్లో స్టేడియం పెడదాం అనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు స్టేడియం తేలేకపోయారు కూకుట్పల్లికి. ఇంకోటి కూడా చెప్పదలుచు గుర్తు చేయదలుచున్నా మీకు. మీరు ఆ రోజుల్లో విజయరామారావు గారు మంత్రి ఉన్నప్పుడు నాంపల్లి నుంచి కూకుట్పల్లి కాలేజీ షిఫ్ట్ అయింది, గవర్నమెంట్ కాలేజీ. ఆ రోజు గవర్నమెంట్ కాలేజీలో బెంచీలు కుర్చీలు మనం అందరం తలా 10,000 వేసుకొని మనం కొన్నాం. అది R&B ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ లో గవర్నమెంట్ కాలేజీ పెట్టారు. 20 సంవత్సరాలు ఇప్పటికి. ఇప్పుడు కూడా కట్టడం లేదు. మొన్న మీ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు శంకుస్థాపన చేశారు మీరు. నేను 4 సార్లు ధర్నా చేశాను అక్కడ. 2 సార్లు కడియం సేరు ఒకసారి చేశాడు, 2వ సబితా ఇంద్రారెడ్డి చేసింది. కానీ మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాకే దాన్ని పక్కా భవనానికి తీసుకెళ్లాం. నేను ఎన్నో ఉదాహరణలు చెప్తా. బాలనారు గట్టించాను. బాలనారు మొత్తంలో కూడా అక్కడ పార్కు లేదు, ఆ ప్రజల్లో ఆడుకోవడానికి లేదు. అక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఒకటి కావాలంటే మీ అనుచరులు మీ సహాయ సహకారాలతో అనేక మంది అక్కడ చేరి దొంగ డాక్యుమెంట్ సృష్టించి అది ప్రైవేట్ భూమి అని చెప్పి ఇల్లు కట్టి ప్లాట్ఫామ్ కట్టి ఆ నారాయణ కబ్జా చేశారు. దాని మీద అఖిలపక్షం మీద అనేక ధర్నాలు చేశాం. ఎందుకు చెప్తున్నా అంటే అభివృద్ధి నేనే చేశా, నేనే కట్టా, నేనే గుడి కట్టా, నేనే అభివృద్ధి చేశా, నేనే 90% చేశా అంటే వద్దండి. మేమేమంటున్నామండి కృష్ణారావు గారు, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు మేము 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. సన్న బియ్యం దగ్గర నుంచి ఒక్క రేషన్ కార్డు మీరు ఇవ్వలేకపోయారు. మీరు ఇప్పుడు చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి. మీరు కట్టిన చిత్తారం బస్తీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ ల్యాండ్ లోనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. 104, 108 ఇల్లు ఉన్నాయి. 90 మంది పాతోళ్లే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు రేపు మా మంత్రి గారు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మేము రేపు మా చంద్రబాబు గారి చేతిలో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు కట్టింది 144, 72 కట్టింది. అట్లా ఇప్పుడు ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే మీరు చేసిన హామీలు, మీరిచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటలకి చేతలకి అసలు పొంతం లేదు. మీరేదో అదృష్టం బాగుండి స్థానికంగా మీకు రాజకీయ పరిస్థితులు కలిసి వచ్చి మీరు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అదృష్టం, మీ అదృష్టం అది. మేమేం కాదట్లా. మీరు గుడి కట్టినా ఏది కట్టినా మీ ఊర్లో మీరు కట్టించారు కాదట్లా. మీరు అభివృద్ధి చేసింది కొంత మాత్రమే. అభివృద్ధి జరగాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం రేపు హైదరాబాద్ లో అనేక బ్రిడ్జీలు ప్రారంభిస్తుంది, అనేక బ్రిడ్జీలు కట్టబోతున్నాము. ఇంకోటి ఏంటంటే 4వ నగరాన్ని నిర్మించబోతున్నాము. ఇంకోటి మీకు చెప్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాము 4,000 కోట్లు పెట్టి. అర్థమైంది. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూలు. మేము ఎందుకు చెప్తున్నామంటే మేము చెప్పేది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీలాంటి అబద్ధ వాగ్దానాలు ఎన్ని చెప్పినా మీ అహంకార పూర్తి మాటలు ఎన్ని విన్నా ప్రజలు నమ్మరు. ప్రజలు టైం వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తారు. ఒక్కోసారి ఒక్కొక్క ప్రభుత్వం ఉంటుంది. కృష్ణారావు గారికి మళ్ళీ హెచ్చరిస్తున్నాం.